మొన్న హైదరాబాద్లో పోలీసుల రైడ్లో డ్రగ్స్కు పట్టుబడటం, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నారని ఈనాడు ఆంధ్రజ్యోతి రాయటం, అదేమీ లేదంటూ సుడాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు మాజీ చైర్మన్ అనుకుంటా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దాని మీద ఈనాడు మంచి వార్త రాసింది. హైదరాబాద్ ఇటీవల సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. తాజాగా నెల్లూరుకు చెందిన వైకాపా నేత నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నోడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు ముక్కాల ప్రేమ్చంద్ని ఏ38గా చేర్చారు. నెల్లూరు పట్టణానికి చెందిన సాయి చరణ్, రాజేష్, అసిక్ యాదవ్లు ఎస్ఆర్ నగర్లోని హాస్టల్లో ఉంటూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. తరచూ వాటి కోసం గోవాకు వెళ్ళేవాళ్ళు. అక్కడ బాబా ఎడ్విన్ వీళ్ళకి డ్రగ్స్ విక్రయించేవాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్తో పాటు నెల్లూరులో అధిక ధరకు అమ్మేవారు. ఈ క్రమంలో వైకాపా నేత కుమారుడు ప్రేమ్చందన్ పుట్టినరోజు వేడుకల కోసం పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు తెప్పించినట్టు గుర్తించిన టీఎస్ న్యాబ్ పోలీసులు ఈ నెల 16వ తేదీన దాడులు నిర్వహించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఎఫ్ఐఆర్లో ఎక్కడా ప్రేమ్చందన్ పేరు చేర్చకపోవడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పేరు వినియోగదారుల జాబితాలో చేర్చారు. డ్రగ్స్ వినియోగించిన వాళ్ళలో మరికొంతమంది ముఖ్య నేతలు వారి కుమారులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గోవా నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న 5గురిలో ఆషిక్ యాదవ్, రాజేష్లను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బాబా, సాయి చరణ్, ఎడ్విన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మాదక ద్రవ్యాలు వినియోగించిన 33 మందిని ఇప్పటికే గుర్తించగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం.